హలో అండి. అందరికీ నమస్కారం. రాజేష్ గారు, మీ తెలంగాణలో హాయిగా మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఉచిత బస్సులు. మా జగనన్న మాకు ఏపీలో కూడా పట్టుకొచ్చేస్తున్నాడు. మరి ఇది ఎలక్షన్ల కోసమే తీసుకొస్తున్నాడా? లేదంటే నిజంగా చిత్తశుద్ధి ఉందా అనేది మీలాంటి వాళ్ళు విశ్లేషిస్తే వినాలని చెప్పండి సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తన మినీ మేనిఫెస్టోలో ఎప్పుడైతే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పని అంటే 6 గ్యారంటీస్ లో అది కూడా ఒక అంశంగా మెన్షన్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అది ప్రభావవంతమైన హామీగా పనిచేసిందో, తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకోవడానికి అదొక ప్రభావవంతమైన హామీగా పనిచేసిందని చెప్పని వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ తాము చేసిన వాగ్దానాలు నెరవేర్చుకొని మహిళలకు ఆ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా తన ఎన్నికల మినీ మేనిఫెస్టోలో ఆ అంశాన్ని కీలకంగా చేర్చిన నేపథ్యంలో మహానాడులోనే తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీస్ లో అదొక అంశంగా చేర్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం గుర్తు చేసుకుంటున్నారు అని అంటే 2004 నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో తమ తండ్రి గారు చేసిన ఉచిత విద్యుత్ హామీని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పదవిలో ఉండి ఆ అవకాశాన్ని ఉపయోగపెట్టుకొని ఆయనే ముందుగా గనక ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నట్టయితే 2004లో రాజశేఖర రెడ్డి గారికి అంతటి గొప్ప విజయం దక్కడానికి ఆస్కారం ఉండిండేది కాదని చెప్పని చాలా సంవత్సరాలుగా రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తన విద్యుత్ సంస్కరణ కట్టుబడి ఉండి ఆ రోజు ఉచిత విద్యుత్ అనే హామీ పట్ల ఎంతమంది చెప్పినా కూడా వినలేదు. అదే ఆయన గనక అమలు చేస్తున్నట్టయితే రైతాంగం చంద్రబాబు నాయుడు గారి నుంచి దూరం జరిగేవారు కాదు అని చెప్పని ఒక చర్చ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఇప్పటికే ఆయనకి ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయనే సంకేతాలంతా ఉన్నాయి. వివిధ సర్వే సంస్థలు వాళ్ళ వ్యూహకర్తలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇస్తున్న సమాచారం ప్రకారం రాబోతున్న ఎన్నికలు చాలా టఫ్ ఫైట్ కాబోతున్నాయి. ప్రతిపక్షాల వైపు ఓటు కన్సాలిడేట్ అవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే యాంటీ ఇన్కంబరెన్స్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక లేకుండా ఇవాళ ఐక్యతతోటి ఆ ప్రధాన రాజకీయ పక్షాల మధ్య ఒక పొత్తుతోటి ఎన్నికలకు ఎదుర్కొంటా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దూరం చేసే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పని వార్తలు నడుస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ హామీని అంటే ఆల్రెడీ ప్రధాన ప్రతిపక్షం ఇచ్చున్న హామీని తనకి ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కాబట్టి తను ముందుగానే దాన్ని అమలు చేసిన పక్షంలో ఆ హామీ తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ గా మార్చడానికి వీల్లేదని చెప్పని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రజలు ఒక హామీ మీద ఆధారపడి ఏ ప్రభుత్వాన్ని ఓడించరు, ఏ ప్రభుత్వాన్ని గెలిపించరు. మీకు మనం చరిత్రలో ఒక అంశం గుర్తు చేసుకుంటే 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు గారు 1983 జనవరి 5వ తారీఖు ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికలకు ముందు ఆయన ప్రకటించిన మేనిఫెస్టోలో ₹2 కిలో బియ్యం ఇస్తానని చెప్పని ప్రకటించారు. ఆ ప్రకటన నేపథ్యంలో అది ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతుంది. అది ఎన్టీ రామారావు గారికి ఫేవర్ గా మారబోతుంది అన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆ రోజుల్లో తను ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పదవిలో ఉన్నారు, యంత్రాంగం చేతిలో ఉంది, వనరుల చేతిలో ఉన్నాయి. రేపెప్పుడో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ₹2 బియ్యం ఇటు ఏంటి? నేను ముందే ఇప్పుడే ఇచ్చేస్తున్నా అని చెప్పని ₹1.90 ఆయన బియ్యం పంపిణీ మొదలుపెట్టారు. కానీ ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోలా. ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని చెప్పి నిశ్చితాభిప్రాయానికి వచ్చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు చెప్పిన ₹2 కన్నా ఇంకొక 10 పైసలు తక్కువగా అంటే ఇవాళ మనకి 10 పైసలు అనేది ఇప్పుడు అసలు చలామణిలో కూడా లేదు. కానీ ఆ రోజు 40 సంవత్సరాల పూర్వం 10 పైసలకి కూడా విలువ ఉంది. 10 పైసలు కూడా చలామణిలో ఉంది. 10 పైసలు కూడా చాలా విలువ గల కరెన్సీ ఆ రోజు. అయినా సరే ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీని ఎంత చిత్తు చిత్తుగా ఓడించారు, ఎన్టీ రామారావు గారికి ఎంత ఘన విజయం కట్టబెట్టారనేది మనం వాస్తవ రూపంలో చూసాం. ఇటువంటి నేపథ్యంలో తర్వాత మళ్ళీ తిరిగి 1989లో ఎన్టీ రామారావు గారు ఓడిపోయిన తర్వాత తిరిగి 1994 ఎన్టీ రామారావు గారు గెలవడానికి ముందు కాంగ్రెస్ పార్టీలో చివరి ముఖ్యమంత్రిగా మళ్ళీ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారే ఉన్నారు. ఆ రోజు కూడా జరిగింది ఏంటి అంటే ఎన్టీ రామారావు గారు 1993లో తిరిగి తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార బాధ్యతలు మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని చెప్పని వారు మొట్టమొదటిగా రాజమండ్రిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తర్వాత నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కర్నూలులో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1994 జనవరి చివరి వారంలో గుంటూరులో రైతు సదస్సు పేరిట ఒక అత్యంత భారీ బహిరంగ సభ. బహుశా నేను అనుకోవటం ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో జరిగిన అతి పెద్ద బహిరంగ సభల్లో ఒకటిగా గుంటూరు రైతు సభ నిలిచిపోయింది. ఆ సభ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన ఇంకొక దురదృష్టకర సంఘటన ఏంటి అంటే ఆ సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ
తెల్లవారుజామున ఇంటికి బయలుదేరిన అంటే గుంటూరు నుంచి ధూళిపాల వీరయ్య చౌదరి గారి చంద్రపూడి గ్రామం చాలా సమీపంలోనే ఉంటుంది. జీపులో బయలుదేరిన ధూళిపాల వీరయ్య చౌదరి గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం. జనవరి చివరి వారం పూర్తిగా మంచు పట్టి ఉంటది. ఆ మంచులో కనిపించుకోక లారీ తోటి కొల్లుడయ్యి ధూళిపాల వీరయ్య చౌదరి గారు చనిపోయిన సంఘటన కూడా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. అంటే ఇప్పుడు కూడా అప్రస్తుతం అయినా కూడా ఆ జరిగిన సంఘటన గుర్తుకొచ్చి చెప్తున్నాను నేను. అటువంటి సభలు ఏర్పాటు చేసిన తర్వాత కోట్లేజీ భాస్కర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు ఇటువంటి సభల ద్వారా ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు కాబట్టి మనం అధికారంలో ఉన్నాం, మన చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, మనం కూడా ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఎన్టీ రామారావు గారికి సవాలుకి ప్రతి సవాలు విసరగలము అని చెప్పని ఏలూరులో ఆ రోజున ఒక రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహుశా నేను అనుకోవటం రైతు సదస్సుకు వచ్చినంత జనాభా కాకుండా కూడా ఆ రోజు అధికారం చేతిలో ఉంది, వాళ్ళ చేతిలో మెకానిజం ఉంది, వనరులు ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా భారీగా సమీకరణ చేశారు. బహుశా నేషనల్ హైవే స్తంభించిపోయింది ఆ సభకి. అయినా సరే 1994లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వాల. ఇవాళ తెలుగుదేశం పార్టీ 175 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 23 స్థానాలకు పరిమితం అయితే ఘోర ఓటమని చెప్పని అనుకుంటున్నాం. కానీ ఆ రోజున 294 స్థానాలున్న ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో 26 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే 30 స్థానాలు దక్కాలి. 1/10 షేర్ ఆఫ్ ది హౌస్ రావాలి. ఆ స్థాయి గెలుపుకోవడం లేకుండా 26 స్థానాలకు పరిమితం అయిపోయింది. అంటే ఒక పార్టీ చేసిన వాగ్దానం, ఒక పార్టీ ఎంచుకున్న విధానాన్ని కాపీ క్యాట్ లాగా కాపీ చేసిన మాత్రాన ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోరు. ఇవాళ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందే అమలుపరుస్తాను అంటే ఒక పార్టీ గెలుపుకి దోహదం చేసే చాలా అంశాలు ఉంటాయి, ఒక పార్టీని ఓడించడానికి ప్రజలకు చాలా కారణాలు ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఓటమి నుంచి నివారించగలిగే ఏకైక అంశం ఈ బస్సు ప్రయాణం కాదు. 4 సంవత్సరాల 7 నెలలుగా రేపు 30 తారీఖుకి ఆయన పదవి బాధ్యతలు చేపట్టి అంటే ఎల్లుండికి 4 సంవత్సరాల 7 నెలల కాలం పూర్తవుతుంది. ఈ 4 సంవత్సరాల 7 నెలల కాలంగా ఆయన ఎంచుకున్న వైఖరి, ఆయన నైజం, వాళ్ళ పార్టీ వైఖరి, వీటన్నిటి ప్రాతిపదిక ప్రజలు నిర్ణయం చేస్తారు తప్ప ఏదో ఒక బస్సు ప్రయాణంలో ఉచిత ప్రయాణం కల్పించిన మాత్రాన ప్రజలు ఆయన తిరిగి ఆశీర్వదిస్తారు అని చెప్పనే ఊహల్లో భ్రమల్లో ఆయన ఉంటే అది ఆయన రాజకీయ అమాయకత్వం. కనీసం చరిత్రలో చూసైనా నేర్చుకోవాలి. ప్రజలు ప్రభుత్వంలో ఉన్నాడు ఎన్నికలకు ముందు ప్రకటించిన తాయిలాల్ని గుర్తిస్తారు, దాని ప్రాతిపదికగా ఓట్లు వేస్తారు అనుకుంటే 2019 అసెంబ్లీ ఎన్నికలకి కొద్ది నెలల ముందు అంటే 2019 ఏప్రిల్ 11 అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే జనవరిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు 1000 రూపాయల పెన్షన్ ఏకైకం 2000 రూపాయలు చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలో ఉన్న 93 లక్షల మంది డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చారు. అంటే ఒక మహిళకి ఆ ఇంట్లో కనీసం ఒక 3-4 ఓట్లను ప్రభావితం చేసే కెపాసిటీ ఉంటుంది అనుకుంటే ఒక్కొక్క ఓటుకి 2,500 రూపాయలు చొప్పున అధికారికంగా వాళ్ళకి డబ్బులు పంపిణీ చేసినట్టే. అయినా సరే మార్చి నెలలో ఎన్నికలకు కోడ్ రావడానికి 1-2 రోజుల ముందుగా ఒక్కొక్క రైతు అకౌంట్ కి అన్నదాత సుఖీభావ పేరిట 15,000 రూపాయలు పంపిణీ చేశారు. 15,000 చిన్న అమౌంట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 2 విడతలుగా కలిపి ఆయన 2 విడతలు కాదు 3 విడతలుగా కలిపి రైతు భరోసా ఆయన పంపిణీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000తో కలుపుకొని 13,500. కానీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే 15,000 ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోలే. చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఘోరవటం ఎదురైందో చూసాం. ఇవన్నీ వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పేరిట ఏదో ఒక తాయిలం ప్రకటించిన మాత్రాన ప్రజలు విశ్వసిస్తారు అని చెప్పని భ్రమంలో ఆయన ఉంటే దాని అమాయకత్వమే. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఒక విభాగంగా ఆర్టీసీని మార్చిన తర్వాత ఆర్టీసీ పరిస్థితి ఎంత దిగజారింది అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పటికీ ఆర్టీసీ వేల కోట్ల రూపాయల నష్టంలో ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు కొత్త బస్సుల కొనుగోలుకి గ్రాంట్ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలుగా ఆ అంశాన్ని విస్మరించి ఆ పాత బస్సుల్ని డొక్కు బస్సుల్ని లక్షల కిలోమీటర్ల పరిధి దాటిపోయిన బస్సుల్ని మళ్ళీ మళ్ళీ తిప్పుతా ఉన్నారు. అది ఈ సందర్భంలో ఎన్ని ప్రమాదాలు ఎదురవుతున్నాయో చూస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా రోడ్ల అధ్వాన పరిస్థితి. ఆర్టీసీలో ఇవాళ ఆక్యుపెన్సీ రేట్ కూడా తగ్గిపోయిన పరిస్థితి ఎదురైంది. 3 సార్లు ఛార్జీలు పెంచారు. ప్రజలకి గుదిబండగా మారింది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే నష్టాల్లో కొనారెళ్తున్న ఆర్టీసీకి 200 కోట్ల రూపాయలు బస్సుల కొనుగోలుకే గ్రాంట్ ఇవ్వనైనా ఇప్పుడు ఈ ఉచిత ప్రయాణం మూలన 200 కోట్ల రూపాయలు క్రాస్ సబ్సిడీ ప్రభుత్వం భరించాలి. ఆ సబ్సిడీ కూడా నెలకు 200 కోట్ల రూపాయలు భరించాలి. సంవత్సరానికి 2,400 కోట్ల రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి క్రాస్ సబ్సిడీ ఆర్టీసీకి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. నిధులు తీసుకోవడం తప్ప తిరిగి చెల్లించే అలవాటు లేని జగన్మోహన్ రెడ్డి గారు
అంటే తన ప్రభుత్వం వైపు నుంచి ఆదుకోవాల్సిన ఏ సంస్థకి ఆర్థిక సహాయం చేయటంలో విఫలమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆర్టీసీకి ఏదో ఇజ్జోతికి సహాయం చేస్తారని చెప్పని ఆశలు లేవు. కాకపోతే ఏం చేస్తారంటే ఆయన ఈ 2 నెలలు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు లేదా ఈ 3 నెలల ఎలక్షన్స్ లోపు దాన్ని ఒక ప్రయోగంగా ప్రయోగించవచ్చు. ఈ అక్యుములేటెడ్ బడ్డెన్ ఏదైతే ఉంటుందో, అంటే సంవత్సరానికి నెలకు 200 కోట్లు చెల్లించాల్సిన క్రాస్ సబ్సిడీని రాబోయే ప్రభుత్వం ఎత్తిన దాన్ని ఒక గుదిబండగా మార్చేసి ఆయన అధికారం నుంచి దిగిపోవడానికి ఆస్కారం ఉంది. కానీ ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోవడం అనేది జరగదు. ప్రజలు ఆల్రెడీ ఒక నిశ్చాపరానికి వచ్చేస్తున్నారు. ఆ నిశ్చాపరానికి రావడానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృత పదం. సార్, నా వరకు అయితే మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ఉచిత బస్సు రవాణా అవసరం లేదనుకుంటానండి. దేనికంటే మీకు రోడ్లు బాగున్నాయి, చక్కగా సాఫీగా వెళ్తున్నారు. మా రాష్ట్రంలో ఉచిత బస్సు పెడితే నెట్టి ఎరక్కొట్టుకుంటాం సార్. వద్దు. కాబట్టి ప్రస్తుతం అక్కర్లేదని అనుకుంటున్నాను. అది మరి చూద్దాం మరి ఏమేం చేస్తారో. ధన్యవాదాలు సార్.